అభివృద్ధి ఇది మాట్లాడుకోవడానికి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. 26 మీ స్ట్రాటజీ ఏంటో చెప్పండి ప్లీజ్. ఇందాక కూడా ఆయన అడిగిన ఆపాను. 2025లో మేము చెప్పుకోగలిగినటువంటి సూపర్ హిట్ అయినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పిపిపి అనేటువంటి దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున నిలబడి దానికి ఒక్కటి కూడా టెండర్ పడకుండా చేయగలిగినటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. ప్రభుత్వ సొమ్ముల్ని ప్రైవేటు పరం చేసి సంపన్నులకి ఇంకా సంపన్నులు చేసేటువంటి కార్యక్రమం చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అని జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లోనే చెప్పారు. అదే చేసి చూపిస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే చేసి చూపిస్తున్నారు. అన్ని ప్రభుత్వం భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వ భూములన్నీ ప్రభుత్వ పని చేయాలి. మీరు వెయిట్ చేయండి. వేణుగోపాల్ గారు క్లాస్ లాగా వద్దు, ఒక్క నిమిషం ఉండండి. ఏం అర్థం కావట్లేదు. ఒకటి వర్మ గారు, ఈ రోజు బీజేపీ అనేటువంటి దాన్ని ప్రజల పక్షంగా మేము నిలబడి దాన్ని కాపాడుకోవాలి. సరే అండి, ఓకే, కాపాడుకుంటున్నారు. 26 లో ఇంకేమైనా కొత్తవి ఏమైనా ఉన్నాయా? ఏడాది ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా వచ్చేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి మేము ఖచ్చితంగా వీళ్ళ ఫెయిల్యూర్స్ ని చూపిస్తూ మేము సూపర్ హిట్ చేస్తాము. ఏవైతే ఉన్నాయో సూపర్ 6 ఫెయిల్యూర్స్ ని మేము చూపిస్తాము. ప్రజలకి చూపించి దాన్ని ఏ విధంగా మీరు మోసం చేశారు అనేటువంటిది మేము తీసుకెళ్తాం. ఈ రోజు బీజేపీ విధానంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రజల సొమ్ముతోటి చప్పా పెట్టకుండా న్యూ ఇయర్ పార్టీలు చేసుకోవడానికి కొడుకు తర్వాత తండ్రి బయలుదేరారు. అదంతా ఎవరు మాట్లాడకూడదు, ఎక్కడ పేపర్లలో రాకూడదు, ఎక్కడ మీడియాలో మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాళ్ళ కుమార్తె కోసం గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తే మాత్రం వీళ్ళు ఫ్లైట్లను కూడా వీళ్ళు జిపిఎస్ తోటి వీళ్ళు ట్రాక్ చేస్తారు. పుంకాలు మీడియాలో వేస్తారు, పేపర్లలో రాస్తారు. ఈ రకమైనటువంటి రాష్ట్రాన్ని దివాళా తీర్చడానికి మీరు అధికారంలోకి వచ్చారా? 4 మెడికల్ కాలేజీలు మీరు పూర్తి చేయడానికి డబ్బులు లేవు కానీ స్పెషల్ ఫ్లైట్ లో స్పెషల్ చాప్టర్స్ వేసుకొని మీరు విదేశాల్లో ఈ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వెళ్ళారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు ఇద్దరు కూడా కుటుంబ సమేతంగా. ఇవన్నీ మేము ప్రజల్లో పెడతాం. ఖచ్చితంగా ప్రజల్లో పెడతాం. ఎందుకంత రహస్యంగా వెళ్ళవలసిన అవసరం ఏంటి? చెప్పే వెళ్ళొచ్చు కదా. కుటుంబ సమేతంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి మేము వెళ్తున్నామని చెప్పే వెళ్ళొచ్చు కదా. అందులో రహస్యం ఏముంది? కాదు, రహస్యం అయితే మీకు ఎలా తెలిసింది? రహస్యం ఎందుకండి? చెప్పొచ్చు కదా. ఎక్కడికి రహస్యం ఏంటండి? మీరే చెప్తున్నారు వెళ్ళారని. ఇంకా రహస్యం ఏముంది అందులో? గ్రాడ్యుయేషన్ కి వెళ్ళినా ఫ్యూయల్ లీఫ్ కూడా మీకు ఎక్కడ ఆగిందనే దాని మీద కూడా మీరు విచారణ చేసి దాని మీద పుంఖాలుగా డిబేట్లు పెట్టి అదే విధంగా పేపర్లలో న్యూస్లు రాసి ఇదేమైనా ఉంటారు. ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం ఒక్కటి ఉండదు. ఈ రోజు వేల కోట్లు ఈ రోజు వాళ్ళ జల్సాలకు ఖర్చు పెట్టుకుంటుంటే కనీసం 8,000 కోట్లు మెడికల్ కాలేజీలకి పెట్టడానికి చెయ్యి రావట్లేదు. ముఖ్యమంత్రి గారికి విధించడానికి చెయ్యి రావట్లేదు. పిచ్చి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆవకాయ అమరావతి, ఆవకాయ బద్ద చీకేసి పక్కన పడేస్తే అయిపోయింది. దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రసాద్ గారు, సరే ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, ఏంటి 2025 అంతా రగడ రచ్చ మంటలో 26 అన్నా రాజకీయ పరంగా పారదర్శకంగా అధికార ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది? ఇంకే విమర్శలు, ఈ రకమైన ట్రోల్ చేసుకోవడాలు, ఈ బూత్లేనా? ముందుగా 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానెల్ లో మిత్రులు